సంగారెడ్డి జిల్లా పట్టంచెరు పట్టణంలో శ్రీ కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం 4 గంటలకు ప్రారంభించాల్సిన ప్రోగ్రాం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావడంతో విద్యార్థి తండ్రి స్కూల్ ప్రిన్సిపాల్ను సమయపాలన అడగగా ఆ సమయంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు సాయి కుమార్ స్టేజ్ మీద ఉండగానే అడుగుతున్నాడని చెప్పి కోపంతో విద్యార్థి తండ్రి విజయేందర్ రెడ్డిపై కార్పొరేటర్ మెట్టు సాయి కుమార్ తన అనుచరులు దాడి చేయడంతో బానూరు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన 15 మంది యువకులు గోవా టూర్ విషాదాన్ని మిగిల్చింది. సోలాపూర్ సమీప ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమం, ఒకరికి స్వల్ప గాయాలు. 15 మంది కుటుంబాల ఇండ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామ శివారులో పేకాట సవరంపై ఎస్ఐ మానస ఆధ్వర్యంలో మెరుపు దాడి, 6 బైకులు, 6 సెల్ ఫోన్లు, 7,740 రూపాయల నగదు, 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రాయపూల్ పోలీసులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలను ఎగురవేసే విషయంలో చైనా మాంజాలను పూర్తిగా నిషేధించడం జరిగిందని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సింగూర్ నీటి విధులపై రైతులకు స్పష్టత ఇవ్వాలని, క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు రైతుల పక్షాన ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి,